హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు మనకి బుధవారం రోజు జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్లో లైవ్ షో కానివ్వండి, అంటే 24/7 వచ్చిన లైవ్లో ఏం జరిగింది, అలాగే మొత్తం మనకి ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగింది, మనకి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి చెప్పాలంటే మేజర్గా జరిగిన ఓవరాల్గా జరిగింది ఏం జరిగిందో ఒక విషయంలో మీకు చెప్తానమాట. సో మనకి ఈరోజు షోలో చీఫ్ కంటెండర్గా ఎవరిని పెట్టాలన్నదాన్ని టాస్క్ ఇస్తారనమాట బిగ్ బాస్. సో ఇప్పుడు ఉన్న వాళ్ళ అందరిలోకి ఎవరో ఒకళ్ళని చీఫ్ కంటెండర్గా, అంటే ఇద్దరిని ఫైనల్ చేయాలి, వాళ్ళలో తర్వాత మళ్ళీ ఫైనల్ 4 అనేది ఉంటుంది. సో చీఫ్ కంటెండర్గా ఎవరిని అనుకుంటున్నారో మీరు క్లాన్ వైజ్ డిస్కస్ అంటే సీత, నిఖిల్ ఇద్దరు పక్కకి వెళ్ళిపోతారు, ఇంకొక ఇద్దరు రావాల్సి ఉంటుంది అనమాట. సో నిఖిల్ ఏం చెప్తా, నిఖిల్ క్లాన్లో డిస్కషన్ జరుగుతుంటుంది అనమాట. మన నిఖిల్ క్లాన్లో ఉన్నటువంటి యష్మి, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో దాంట్లో మనకి నిఖిల్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, అంటే నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి అతనికి డిస్కషన్లో లేదనమాట. సో ఆదిత్య గారు, యష్మి, పృథ్వీ మాట్లాడుకుంటుంటారు, వాళ్ళది వాళ్ళు పిచ్చింగ్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళది వాళ్ళు ఎందుకు మేము ఉండాలి, మాకెందుకు ఇవ్వాలి అనేది వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుంటుంటే యష్మికి పృథ్వీకి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో వాళ్ళు పాజిటివ్స్ వాళ్ళ నెగిటివ్స్ మాట్లాడుకుంటారు అనమాట. సో దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడినప్పుడు యష్మి అయితే సో వాళ్ళు నీకేమేమి జరిగింది అంటే యష్మి ఏం చెప్తుందంటే తను ఆల్రెడీ చీఫ్గా ఉన్నది కాబట్టి తను దీనికి చాలా ఎలిజిబుల్, నేను ఆల్రెడీ చీఫ్గా పనిచేశాను, తర్వాత నాకు అన్ని విషయాలు తెలుసు, రేషన్ టాస్క్ నేను బాగా ఆడాను, రేషన్కి అంటే సూపర్ మార్కెట్కి వెళ్తే ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ కూడా నాకు ఐడియా ఉంది, సో నేనైతే పర్ఫెక్ట్గా చేయగలను అన్నట్లేదో చెప్తుంటుంది. మన పృథ్వీ కూడా అదేంటది చీఫ్ కంటెండర్ అంటే యష్మి చెప్పిన ఇంకొన్ని విషయాల్లో తనకి కిచెన్ రిలేటెడ్ కూడా బాగా తెలుసు అన్నట్లు చెప్తూ నీకైతే అంటే పృథ్వీకి కిచెన్కి సంబంధించిన ఐడియా లేదు, ఏం వంట చేయాలి, రేపేం చేయాలి, ఇవాళ ఏం చేసుకోవాలి, ఇవాళ చేసిన దాంట్లో రేపటికి ఎలా మిగిలి పెట్టుకోవాలి, సో రేషన్ టాస్క్ వచ్చినప్పుడు అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలాగ తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోవాలి, అదేవిధంగా ఇలాంటివన్నీ నాకు ఐడియా ఉంది, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు అయితే కావాలన్నట్లు చెప్తుంది. సో తర్వాత పృథ్వీకి ఉన్న నెగటివ్స్లో కొంచెం యాంగర్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగే పృథ్వీ చెప్తాడు అనమాట, అంటే పృథ్వీ ఇంతకు ముందు ఎఫర్ట్స్ అవన్నీ వాడాడు కదా, అవన్నీ చెప్తుంటుంది అనమాట. సో పృథ్వీ తనని తను జస్టిఫై చేసుకుంటాడు, ఏదేంటది చీఫ్ అవ్వాలంటే ఓన్లీ అంటే రేషన్ టాస్క్ అంటే రేషన్ తెచ్చుకోవటానికి ముందు చీఫ్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, దానికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, నిఖిల్ అడిగినా కూడా చెప్తాడు ఏమేమి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలన్నది, వండేదే కాదు కదా, ఉన్న వాళ్ళతో నేను చేయించగలను, అదేవిధంగా నీలో ఉన్న నెగిటివ్స్ ఏమో నువ్వు ఆల్రెడీ మణికంఠని జెండర్ బేస్డ్ ఏదో అన్నావు కదా, సో ఇలాంటివి నీకు కూడా ఉన్నాయి నెగిటివ్స్, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు హౌస్ అంతా కొంచెం హార్మోని అనేది లేకుండా ఉండే, సో నిఖిల్ సీత చీఫ్ అయిన తర్వాత చాలా హార్మోని వచ్చింది హౌస్లో, నువ్వు ఉన్నప్పుడు అలా ఉండేది కాదు, నువ్వు ముందు చీఫ్గా ఉన్నప్పుడు కూడా దొంగతనం చేయమని చెప్పనేసి రాంగ్గా చెప్పావు, సో ఇట్లాంటివన్నీ కూడా నీలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి నీకంటే కూడా నేనే బెటర్ అన్నట్లు వాదించుకుంటారు. నిఖిల్ అయితే చెప్తాడు అనమాట, ఆల్రెడీ పృథ్వీ ఇంతవరకు చీఫ్ అవ్వలేదు, తను యష్మి చీఫ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఒకసారి పనిచేసింది కాబట్టి పృథ్వీకి ఇస్తాను అన్నట్లు యష్మి మన నిఖిల్ అనుకుంటాడు. సో అదేవిధంగా పృథ్వీ చెప్తాడు అనమాట యష్మితోటి, నువ్వు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ రెడ్ కార్డ్ పెట్టారు నీకు, నాగార్జున గారు చీఫ్గా నువ్వు ఫెయిల్ అన్నట్లు, నాకైతే గ్రీన్ కార్డ్ ఇచ్చావు నువ్వే, నేను బాగా ఆడినట్లు కదా, సో ఇవన్నీ బేస్ చేసుకుంటే నేనే పర్ఫెక్ట్ అదే చీఫ్గా కంటెస్ట్ చేయడానికి నేనైతే పర్ఫెక్ట్ అన్నట్లు చెప్తాడు. సో ఆదిత్య ఓం గారు వస్తారు, నేనైతే వయసులో పెద్దవాడిని కాబట్టి నా మాట హౌస్లో అందరూ వింటారు, నేను అన్నింటిలో గెలవాలనే నాకు ఆ తపనుంది, నాకు ఏముంది, నేను ఆ 5 వీక్స్ పనిచేశాను, అంటే 5 వీక్స్గా హౌస్లో ఉన్నాను, అన్ని పనులు చేశాను అనే నాకు తెలుసు కాబట్టి నాకు ఇస్తే నాకు కూడా బాగుంటుంది అన్నట్లు అనుకుంటారు. సో అందరూ అనుకున్న తర్వాత మళ్ళీ ఈ మధ్యలో కొంచెం ఎమోషనల్ అవుతారు, పృథ్వీ లేసి బయట వెళ్ళిపోతాడు, యష్మి ఏమో కూర్చొని ఏడుస్తుంటే మన నిఖిల్ వచ్చి పాపం కొంచెం కన్సోల్ చేస్తాడు, ఓకే ఓకే అన్నట్లు ఓదారుస్తాడు. తర్వాత మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్తాడు, అరే నేను నిన్నే అనుకుంటున్నాను కదా, నీ పేరే చెప్తాను అన్నట్లు చెప్తాడు. సో ఈ లోపల మన ఆదిత్య ఓం గారికి విషయం అర్థమైపోయింది, సో ఇదేదో మరి మనకైతే మన పేరు వచ్చేలాగలేదు కాబట్టి అదేదో మనమే కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అన్నట్లు పోయేసి నిఖిల్ తోటి అంటాడు, అంటే ఇంత మన పృథ్వీలో చాలా చేంజ్ ఉంది కదా, తన యాంగర్ అంతా మేనేజ్ చేసుకుంటున్నాడు, ఎఫర్ట్స్ వాడట్లేదు, మంచిగా గేమ్స్ అన్ని పర్ఫామ్ చేస్తాడు, సో అన్ని విధాలుగా మనకి
నీకు పృథ్వీ అయితే బాగుంటుంది అన్నట్లు ఇండైరెక్ట్గా ఆయనకి హింట్ ఇచ్చి వస్తాడు. అంటే ఈయన ఇక్కడ మంచి అనేది నిరూపించుకోవాలి. సో బిగ్ బాస్ అందరినీ పిలిచి నిలబెట్టినప్పుడు పృథ్వీ చెప్తాడు అనమాట, మన పృథ్వీ నిఖిల్ చెప్తాడు, పృథ్వీని అనుకుంటున్నాను బిగ్ బాస్ అనగానే ఓకే అనేసి బిగ్ బాస్ అక్కడతోటి ఓకే పృథ్వీని వన్ ఆఫ్ ద కంటెండర్గా చీఫ్కి అన్నట్లు తీసుకుంటారు అనమాట. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చూస్తే మనకైతే ఈ అమెరికా రాజకీయాలు నాకు ఎక్కువ కనిపించాయి వీళ్ళల్లో. ఎందుకంటే అమెరికాలో అధ్యక్ష పదవి కోసం ఎట్లాగైతే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడు ఎట్లయితే చెప్పుకుంటారో ఆ విధంగా చెప్పుకుంటుంటారు అనమాట. అంటే ఆ డిస్కషన్స్ ఓపెన్ డిస్కషన్స్ జరిగి వాళ్ళది వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం అనేది. సో ఇదేదో అమెరికా రాజకీయాలను తీసుకొచ్చి అమెరికా ప్రాసెస్ని తీసుకొచ్చి బిగ్ బాస్ ఇక్కడ పెట్టాడేమో అని నాకు అనిపించింది. సో దీంట్లో మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మీకు కూడా అనిపిస్తే ఇలాగే లైక్ చేయండి. తర్వాత మనకి పృథ్వీని చీఫ్ కంటెండర్గా నిఖిల్ అనౌన్స్ చేసిన తర్వాత సో మనకి యష్మి కొంచెం హర్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఓకే ఇంకా తర్వాత ఓవరాల్గా చూస్తే యష్మి ఖచ్చితంగా ట్రంప్ ఎట్లయితే వాదిస్తాడు ఆ విధంగా వాదిస్తుంది. ఆమెది పై చేయి అనుకున్నప్పుడు వాదిస్తుంది, ఆమె పై చేయి తగ్గిపోతుంది అన్నప్పుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఏడ్చేస్తుంది. అన్నీ ఆయనకి ఆమెతోటి నవరసాలు పండించేస్తుంది యష్మి అయితే చూస్తుంటే ఈ గేమ్లో అంతా. సో తర్వాత ఓకే ఇంకా బిగ్ బాస్ అందరినీ నిలబెట్టి చీఫ్ కంటెండర్ కోసం పప్పీ ప్రోగ్రామ్ అన్నట్లు ఏదో ఒకటి పెడతాడు అనమాట ఆయన. సో దాంట్లో అన్ని పప్పీస్ అంటే చిన్న చిన్న కుక్క పిల్ల బొమ్మలు పెడతాడు అనమాట వరుసగా. అవి చాలా ముచ్చటగా నాకు కుక్క పిల్ల బొమ్మలు మనకు కూడా ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో వరుసగా కుక్క పిల్ల బొమ్మలు అన్ని పెట్టేసి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క కంటెండర్ అంటే హౌస్ మేట్ పేరు పెడతారు అనమాట. వాళ్ళ పేరు దానికి తగిలిచ్చి సో అందరూ వెళ్ళాలి, హౌస్ మేట్స్ అందరూ వెళ్ళాలి. దీంట్లో ఇంకో విషయం అంటే ఆల్రెడీ పృథ్వీ చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి పృథ్వీ సంచాలక్ అనమాట ఈ ఫస్ట్ రౌండ్కి వరకు. సో పృథ్వీ సంచాలక్గా ఉంటాడు, పృథ్వీ పార్టిసిపేట్ చేయడు. సో అందరూ వెళ్ళేసి అంటే ఆపోజిట్ లైన్లో అనమాట, ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ అవతల ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న ఒక బౌండరీ లాగా పెట్టేసి దాంట్లో అన్ని పప్పీస్ వరుసగా నిలబెట్టేసి ఉంటారు. సో దాంట్లో హౌస్ మేట్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి పప్పీని తీసుకొచ్చి యువతల ఇది 100 మీటర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. సో ఈ పెట్టేటప్పుడు లాస్ట్లో ఎవరు నిలబడతారో వాళ్ళ చేతులు ఎవరి అంటే వాళ్ళ పప్పి వాళ్ళు తీసుకోవటానికి లేదు ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్. సో లాస్ట్లో ఎవరి చేతులు అయితే పప్పి మిగిలిపోయి లాస్ట్లో నిలబడిపోతారో వాళ్ళును ఆ పేరు ఉంటుంది కదా వాళ్ళది ఆ మనిషి నిలబడుకోవాలి. అక్కడ డేంజర్ జోన్ ఒక స్టేజ్ ఉంటుంది, దాని మీద నిలబడుకొని వాళ్ళకి వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే మేము ఎందుకు ఉండాలనేది వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సంచాలక ఉన్న వాళ్ళు ఫైనల్గా ఒకళ్ళని గేమ్ నుంచి అవుట్ చేసి ఇంకొకళ్ళని గేమ్లోకి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ పప్పి బయట వెళ్ళిపోద్ది అనమాట. ఇదనమాట గేమ్. సో ఈ గేమ్ నిజంగా కూడా కొంచెం బాగా ముచ్చటగా ఉంది. సో దీంట్లో ఎవరైతే ఫాస్ట్గా రన్ చేయగలరో వాళ్ళైతే బాగా విన్ అయిపోతారు దీంట్లో. సో దీంట్లో అందరూ మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లు జరుగుతాయి. నువ్వు నా పప్పి తీసుకునే నీ పప్పి తెస్తాను అందరూ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. మణికంఠ మాత్రం పక్కకు వచ్చేస్తాడు. మణికంఠ అది ఎవరు అంటే పేరు చేసుకోనమాట, ప్రతి ఒక్కళ్ళు పేరు అయిపోతుంటారు. సో నా పప్పి నువ్వు తీసుకుని ఈ పప్పి నేను తెస్తాను పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పెట్టేద్దాం అన్నట్లు పేరు అయిపోతుంటారు. మణికంఠ ఎవరితోటి పేరు అవ్వడు ఓకే అనుకుంటారు. లాస్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే మన యష్మి అనేమో మణికంఠ బొమ్మ తీసుకుంటుంది. అంటే పరిగెత్తుకుంటే మిగిలిపోయింది అది ఒకటి అనమాట, అది తను తీసుకుంటుంది ఇంకా యష్మి చేతికి. సో యష్మి మణికంఠ పేరు కాబట్టి మెల్లిగా లాస్ట్లో వస్తుంది, అక్కడ పెడుతుంది. సో స్టేజ్ మీద డేంజర్ జోన్ దగ్గరికి వచ్చేప్పటికి యష్మి మణికంఠ ఇద్దరు నిలబడుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు ఒకళ్ళతో ఒకళ్ళు ఎవరు ఎందుకు అనేది. సో మణికంఠ చాలా ప్రాపర్గా తన పాయింట్స్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు నిలబడలేదు కదా, ఇంతవరకు నేను అవ్వలేదు, నాకు ఇమ్యూనిటీ కావాలనుకుంటున్నాను, 5 వీక్స్ ఉన్నాను కదా. సో చాలా ఎవ్రీ వీక్ నేను నామినేట్ అవుతూనే ఉన్నాను, నాకు ఇమ్యూనిటీ ఉంటే బాగుంటుంది ఈ వీక్ అన్నట్లు నాకు కావాలి. నేను చాలా గేమ్స్ నేను ఆడుతున్నాను, నాకు మేనేజ్మెంట్ తెలుసు, అందరితోటి నేను మంచిగానే ఉంటున్నాను. సో అన్ని టాస్క్లు నేను ఆడుతున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు ఎవరి అంటే ఇక్కడ భలే మంచి పాయింట్ వాడాడు మణికంఠ. హౌస్లో ఉన్న అందరిలోటి వాళ్ళ బలాలు ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి నాకు తెలుసు, ఎవరిని ఏ గేమ్కి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు బాగా తెలుసు కాబట్టి నేనైతే ఎలిజిబుల్ అని చెప్పనేసి అంటాడు. సో యష్మి కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, నాకు అన్నీ కూడా తెలుసు, నేను చాలా గేమ్స్ అన్ని గేమ్స్లో నేను గెలిచాను, నువ్వైతే గేమ్స్లో చాలా వరకు గేమ్స్లో ఓడిపోయావన్న కాంటెక్స్లో మాట్లాడుతుంది. సో ఇంకా పృథ్వీ డబుల్ స్టాండర్డ్ అనమాట, 2 ఫేసెస్ కనిపిస్తుంది ఇక్కడ. ఇంతసేపు అంటే జస్ట్ అంత కొంచెం ముందర సేపు వరకు ఇద్దరు భయంకరంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది పృథ్వీకిను యష్మికి. సో యష్మిలో ఉన్న నెగిటివ్స్ అన్ని మాట్లాడు, నువ్వు చీఫ్గా అసలు వేస్ట్, నువ్వు చీఫ్గా నీకు ఎలిజిబిలిటీనే లేదన్నట్లు మాట్లాడినా
పృథ్వీ అగైన్ ఇక్కడ వచ్చేప్పటికి మణికంఠని పక్కన పెట్టి యష్మికి ఇస్తాడు. ఓకే మణికంఠ యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్, యష్మి ఈజ్ ఫైనల్ అన్నట్లు అంటాడు. పాపం మణికంఠ చాలా ఆర్గ్యూ చేసినప్పటికీ పాపం మణికంఠ నిలబడలేకపోతాడు. యష్మి వస్తుంది హ్యాపీగా ఎగురుకుంటూ. సో తర్వాత ఇంకా మణికంఠ సంచాలక్ అనమాట ఇప్పుడు అక్కడ. సో పృథ్వీ ఇక్కడ జాయిన్ అయిపోతాడు. అందరూ మళ్ళీ పప్పీస్ అనేది తెస్తుంటారు. ఈసారి తెచ్చిన పప్పీస్లో యష్మి ప్రేరణ నిలబడతారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట, ఎక్కువ బిగ్ బాస్ షో చూసి చూసి ఇదే కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. సో తర్వాత ప్రేరణ విష్ణు వస్తారు. ప్రేరణ విష్ణు వాళ్ళిద్దరికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రేరణ వాళ్ళిద్దరూ మళ్ళీ అంటే వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు అనమాట, ఎవరి బలాలు ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటి అనేది చెప్పుకున్న తర్వాత మన విష్ణు అంటది, విష్ణుకి చాలా ఎక్కువ నమ్మకాలు ఉన్నట్లుంది, గ్రహాలు, గ్రహ బలాలు, ఈ నంబర్స్ ఇవన్నీ కూడా. సో నా లక్కీ నెంబర్ 6, ఇది 6th వీక్, నేను కంటెండర్ అయితే బాగుంటుంది, నేను చీఫ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, చీఫ్గా ఒకసారి హౌస్ రన్ చేయాలనుకుంటున్నాను, అన్ని గేమ్స్లో కూడా నేనైతే ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను, గెలవగలుగుతున్నాను, విన్నింగ్ స్పిరిట్ నా దగ్గర ఉంది. సో కాబట్టి నేను నిలబడాలనుకుంటున్నాను అంటది. ప్రేరణ కూడా తన ఇది చెప్తుంది, నాకైతే నేను చీఫ్ అవ్వకపోయినా నాకు హౌస్ రన్ చేసేది తెలుసు, నేను అన్ని కూడా చేస్తాను, బట్ ఎనీవే నాకు కూడా ఒక చీఫ్గా అవ్వాలని నాకు ఉంది కాబట్టి ఇది చీఫ్గా నాకు ఇస్తే బాగుంటుంది అన్నట్లు చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ యష్మిను ప్రేరణ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ప్రేరణని నిలబెట్టి విష్ణుని అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నట్లు చెప్తుంది యష్మి. తర్వాత సీతా నయనిక వెళ్తారు. సో ఇక్కడ సీతా నయనిక వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకోటి యష్మి అంటది అనమాట. ఇది ముందు మణికంఠ అంటే యష్మిని అవుట్ చేసిన తర్వాత అప్పుడు యష్మి బయట వస్తూ అంటది అనమాట, ఓకే నాకేం ఇష్యూ లేదు, మణికంఠ లేడు కాబట్టి ఓకే నాకేం ఇబ్బంది లేదు, వాడు వెళ్ళిపోయినాడు కదా, ఓకే హ్యాపీ, నేను కూడా వెళ్ళిపోయినాను అన్నట్లు. అంటే ఈమె నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, అవతలకి 2 కన్నులు పోవాలనుకున్న కాన్సెప్ట్లో ఆడుతుందేమో మరి యష్మి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆవిడది. సో తర్వాత సీత నయనిక తెచ్చుకుంటాం అనమాట. సీత నయనిక ఇద్దరు వాళ్ళు జస్టిఫై చేసుకోవటంలో సీత నయనిక చెప్తుంది, సో పప్పీని సీత పప్పీని నయనిక తెచ్చుంటుంది. సీత ఏమో ఆల్రెడీ కంటెండర్గా, సీత ఆల్రెడీ చీఫ్గా చేసింది కాబట్టి అందులో ఆమె చేసినప్పుడు కూడా ఆమెకి ఎవరి బలాలు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ తెలియకుండా ఎవరిని ఎలా పంపించాలో తెలియట్లేదు. సో కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆమె కంటెండర్ని అంటే క్లాన్లో నుంచి గేమ్లోకి ఎవరిని పంపించాలన్న విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది సీతకు అందులో కొంచెం ఎమోషన్ కూడా ఉంది. సో ఎమోషనల్గా ఫీల్ అవుతూ కొంచెం చీఫ్ మన క్లాన్ మెంబర్స్ని గేమ్లోకి ఎవరిని అవతల క్లాన్కి సరిపడేలా పంపించే దాంట్లో తనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి సీత చీఫ్గా నిలబడటానికి తనకి అర్హత లేదన్నట్లు మాట్లాడతారు. నయనిక నేను ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా నేను చాలా గేమ్స్ ఆడాను, చీఫ్గా చేశాను, నాకైతే ఐడియా ఉంది, సో నేను నిలబడాలన్నట్లు నయనిక చెప్తుంది. ఇంకా ఓవరాల్గా చూసేప్పటికీ విష్ణు నయనికని ఫైనల్ చేస్తుంది, సీతను అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్తుంది. సో ఇక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి సో ఈ రోజుకి ఇంతవరకు జరిగిందనమాట. సో దీంట్లో నయనిక మన మణికంఠ పాపం కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాడు, అక్కడ కూర్చొని ఏడుస్తుంటాడు, లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తుంటే మన యష్మి కానీ తర్వాత వచ్చి సీత వచ్చి ఇద్దరు కన్సోల్ చేస్తుంటారు. గిచ్చేసి మళ్ళీ మణికంఠ ఏడుస్తుంటాడు అనమాట. సీతను యష్మి వచ్చి అతను ఓదారుస్తుంటారు, గిచ్చేది వీళ్ళే మళ్ళీ ఓదార్చేది వీళ్ళే అనమాట. అదేదో చెప్పినట్లు సామెత చెప్పినట్లు గిచ్చి మళ్ళా సముదాయించినట్లు అనమాట వీళ్ళది. సో మణికంఠ ఓకే ఏం కాదులే పర్లేదులే అన్నట్లు ఏదో సర్దుంటారు. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో చూస్తే నాకైతే అమెరికా అధ్యక్ష పోటీలు కనిపించాయి. మన యష్మిను తర్వాత వచ్చి సీతను చూస్తే ఖచ్చితంగా ట్రంప్ తాతలాగానే ఉండరు, వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు అలాగా ఆర్గ్యూ చేస్తారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు మళ్ళీ ఇంకో మాట మాట్లాడతారు, ఆ విధంగా అయితే హోరాహోరీగా పోటీ నడుస్తుంది. సో చూద్దాం ఎవరైతే కంటెండర్ అవుతారో నెక్స్ట్ అంటే చీఫ్ కంటెండర్ అయిన తర్వాత చీఫ్ ఓవరాల్ చీఫ్ అనేది ఎవరన్నది మనకి గురువారం ఎపిసోడ్లో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో. సో థ్యాంక్ యూ అండి.